పుట్టిన పిల్లల్లో ఎస్పెషల్లీ మొదటి నెల రోజుల్లోపు పిల్లలకి యూజువల్గా గ్యాస్ ప్రాబ్లం అనేది తల్లిపాలు పూర్తిగా ఇచ్చినప్పుడు లేదా తల్లిపాల కంటే ఎక్కువ మిక్స్డ్ ఫీడింగ్ అంటాము. అంటే తల్లిపాలతో పాటుగా పోతపాలు ఇచ్చినప్పుడు కానీ లేదా తల్లికి తక్కువగా పాలు వస్తున్నాయి లేదా తల్లి తన పాలు ఇవ్వలేని పరిస్థితులు బ్రెస్ట్ అబ్సెస్ ఇట్లా లేదా తనకి ఇంకా ఏమైనా కారణాల వల్ల ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పూర్తిగా పోతపాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఈ ఏరోఫేజియా అంటాం. ఏదైతే బాటిల్ వల్ల ఇస్తూ ఉంటారో ఆ బాటిల్లో పాలతో పాటుగా ఉండే కొంత గాలి ఉంటుంది. ఆ గాలిని కూడా పిల్లలు చంటి పిల్లలు మింగేస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల కూడా ఈ కడుపులో ఉబ్బరం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ రెండోది పాలు తాగించేటప్పుడు బాటిల్ పొజిషన్ బిడ్డకి నోట్లో బాటిల్ పెట్టే పొజిషన్ తోటి కూడా కొంత తేడా ఉంటుంది. మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. పాలు నిప్పుల్లో ఏదైతే బాటిల్ నిప్పుల్లో పాలతో పాటుగా సగం గాలి కూడా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు పాలతో పాటు ఆ మిగతా గ్యాస్ కూడా మింగుతూ ఉంటారు కాబట్టి అది కాస్త ఏరోఫేజియా అంటే గాలి అనేది బాగా మింగడం జరుగుతుంటుంది. దానివల్ల తొందరగా కడుపు ఉబ్బరం అయ్యి అయితే వాంతులు రావడం కానీ లేదా కడుపు అంతా ఉబ్బరంగా ఉండి బాగా చికాగ్గా ఏడవడం కానీ లేదా గొంతు వరకు ఆ రిఫ్లెక్స్ అంటాము, గొంతు వరకు ఆ పాలు వస్తూ గొంతు మంట వచ్చి ఏడుస్తూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. దీనికి యూజువల్గా ఏంటంటే మనము సరైన పద్ధతిలో ఆ పొజిషన్లో బేబీని ఫీడింగ్ అనేది చేస్తూ దాని తర్వాత పూర్తిగా బిడ్డని మన భుజాల మీద షోల్డర్స్ మీద వేసుకొని గట్టి తేన్పు మన పెద్దవాళ్ళు మంచిగా బిర్యానీ ఇలాంటివి తిన్నప్పుడు ఎట్లయితే గట్టి తేన్పు తీస్తారో ఆ విధంగా గట్టి తేన్పు వచ్చే విధంగా పిల్లలకి తేన్పు తీయించేస్తే యూజువల్గా ఈ కోలిక్ పెయిన్ అనేది గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంటుంది. రెండోది కొంతమంది పేరెంట్స్ చెప్తుంటారు, సార్ మంచి బర్పింగ్ తీసిన తర్వాత కూడా పడుకోబెట్టిన హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో మళ్ళా గ్యాస్ అనేది వస్తూ ఉంటుంది, ఆర్ దానికి ఏం చేయాలి. సో కొంతమంది పిల్లలకి ఆ టెండెన్సీ ఉంటుంది, అంటే గ్యాస్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఏం చేయొచ్చు అంటే మనం పాలు తాగిచ్చి సరైన బర్పింగ్ చేసిన తర్వాత కూడా పిల్లల్ని కొద్దిగా ఇంక్లైన్డ్ పొజిషన్లో అరౌండ్ 20 to 30 degrees ఇంక్లైన్డ్ పొజిషన్లో తల, మెడ, ఛాతీ, ఈ చెస్ట్ అండ్ అప్పర్ స్టమక్ ఇవన్నీ కూడా ఒక క్రమంలో అరౌండ్ 20 to 30 degrees యాంగిల్లో బిడ్డను పడుకోబెట్టి ఎట్లయితే మనం సింపుల్గా చెప్పాలంటే సోఫాలో సగం పడుకొని టీవీ చూస్తున్నట్టు ఆ రకమైన పొజిషన్లో బేబీని పడుకోబెట్టడం ద్వారా కానీ లేదా పూర్తి నిద్రలో ఉన్నప్పుడు బేబీని బోర్ల ఒక దిండు మీద ఒక జస్ట్ 1 or 2 inches హైట్ ఉన్న దిండు మీద బిడ్డని తల, ఛాతీ, పొట్ట భాగం పూర్తిగా దిండు మీద ఉండి నడుము కాళ్ళు కిందికి ఆలాడుతున్నట్టుగా ఉంటే అప్పుడు పాలనేటి కడుపులో కిందనే ఉంటాయి. గ్యాస్ అనేది అయితే పైనుండో కింద నుండో వెళ్ళిపోతుంటుంది కాబట్టి బిడ్డకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంఫర్ట్గా ఉంటుంది.